అంబటిపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ఎలా మాట్లాడడం పద్ధతి కాదంటున్నారు ఎంపీ సీఎం రమేష్. పోలీసులు చట్ట ప్రకారం ముందుకెళ్తున్నారని చెబుతున్న బీజేపీ ఎంపీలతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. సీఎం చంద్రబాబు మీద జోగి రమేష్, అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ప్రజెంట్ చూసుకుంటే శాంతి భద్రతలకు చాలా విఘాతం కలుగుతుంది ఏపీలో. ప్రజెంట్ అంతా కూడా ఉద్రిక్తత, మరి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనిపై మీరు ఏదైతే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, జోగి రమేష్ చేసిన ప్రవర్తన, అతని వ్యాఖ్యలు కావాలని ప్రొవోకేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో రాష్ట్రము శాంతి భద్రతలతోనూ అభివృద్ధిలోనూ ముందడుగులు పోతుంది, రాష్ట్రం బాగా ఉంది, కూటమి ప్రభుత్వం అండతో బాగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. మనం చూసాం విశాఖ ఉత్సవాలు, అనకాపల్లి ఉత్సవాలు, అరకు ఉత్సవాలు, ఇవన్నీ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం మాదిరి ఉంది. దాన్ని ఎలా అయినా పాడు చేయాలని కావాలనే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ప్రొవోకేట్ చేసి మీరు అడ్డగోలుగా మాట్లాడండి, వాళ్ళని తిట్టండి, అప్పుడు రియాక్షన్ వచ్చేసి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలను రెచ్చగొట్టండి, కార్యకర్తలను రెచ్చగొట్టండి అనే ఉద్దేశంతో చేసిన పని ఇది. లేదంటే అలాగా ఎవరు కూడా ఒక మానవ జన్మ అనేవాడు ఉంటే, ఒక రాజకీయ నాయకుడిగా ఉండి, ఒక మంత్రిగా ఉండి, ముగ్గురు, ఇంకొకటి నాని కూడా, వీళ్ళు ముగ్గురు ఇలాంటి ప్రవర్తిస్తున్నారు అంటే కావాలనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది క్రిస్టల్ క్లియర్. అసలు అంబటి రాంబాబునైతే జగన్మోహన్ రెడ్డి నా దగ్గరికి రావద్దు, నువ్వు ఏదో ఒకటి చేసేంత వరకు అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. జోగి రమేష్ నిన్నగాక మన జైల్లో నుంచి బయటకు వచ్చి అసందర్భంగా అతను లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ కావాలనే మాట్లాడుతున్నాడంటే కూటమి కార్యకర్తల్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు. అది మనం అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడికి ఈరోజు దేశంలోనే ఒక మంచి క్రెడిబిలిటీ ఉంది, మంచి అడ్మినిస్ట్రేటరు, లా అండ్ ఆర్డర్ ఉంటుందని. కాబట్టి కార్యకర్తలారా, నాయకులారా, మనం సమన్వయం పాటించాలి. ప్రజలు వాళ్ళకి శిక్షిస్తారు, దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. ఏదైతే చట్టబద్ధంగా ఉందో వాళ్ళు శిక్షిస్తారు. లా అండ్ ఆర్డర్ మనం చేతిలోకి తీసుకోకూడదు. కావాలని ఇది జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అర్థం చేసుకోండి. వారికి మనకి తేడా ఉండకూడదనే వాళ్ళు కావాలని ఈ మాదిరి చేస్తున్నారు. కార్యకర్తలు బాధ ఉంది, అర్థం చేసుకోగలుగుతాం. కాకపోతే కూడా మన పద్ధతి అది కాదు. మనం చేయాల్సిన పద్ధతిలో మనం చేద్దాం. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అటువంటి వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రజెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇప్పుడు సిట్టు విచారణకు సంబంధించి సిట్టు రాష్ట్ర పరిధిలో ఉంది, కేంద్రంలో మీరే అధికారులు ఉన్నారు. ఇద్దరు కలిసి ఏం తెలుస్తారు అనేది ప్రధానంగా తప్పకుండా చట్టం పని చేసుకుంటుంది. చట్టం ఎక్కడా ఇదేం కాదు. వాళ్ళు రాష్ట్రంలో ఈరోజు చిచ్చు పట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అది అర్థం చేసుకొని చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాన్ని ఏ విధంగా చేయాలన్నది మనం కూర్చొని ఆలోచించేద్దాం. గతంలో సంప్రదాయాలు చూస్తాం. జోగి రమేష్ దాడి చేయడం వల్ల మంత్రి పదవిని పొందారు. ఇప్పుడు అంబటి రాంబాబుకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు రాదనే ఉద్దేశంతో అనేక మంది కూడా ఈ విధంగా దాడి చేయడం ద్వారా ఎలక్షన్స్లో ఈ 11 సీట్లు కాదు కదా, అసలు ఆ పార్టీ మనుగడకే కష్టం. మీరు రాబోయే రోజుల్లో చూడండి, వేచి చూడండి ఏ విధంగా వారికి మనకు భవిష్యత్తు లేదు, చరిత్రలో మిగిలిపోతామనే దీంతో ఈరోజు రాష్ట్రంలో అల్లకొల్లలు సృష్టించాలని ఒక పన్నాగం పన్నారు. ఆ పన్నాగాన్ని ఎలా తిప్పి కొట్టాలని మనం కూర్చొని ఆలోచించేద్దాం. థ్యాంక్ యూ సార్. మొత్తం చూసుకుంటే ఎవరు కూడా ఈ ట్రాప్లో పడవద్దు అనేది కూడా వారు చెప్తున్నారు. వైసీపీ కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి ఎవరు వైసీపీ ట్రాప్లో పడవద్దు అనేది కూడా జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసే వ్యాఖ్యల పట్ల సీఎం రమేష్ ఖండిస్తూ ఉన్నారు. అయితే శ్రీనివాస్ వర్మ గారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సిచ్యువేషన్ అంతా కూడా కూటమి ప్రభుత్వం కావాలనే వైసీపీ పైన రాజకీయ కక్షపూర్తిగా వ్యవహరిస్తుంది అనేది వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే వేళ అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు అవుతున్నాయో సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా మాట్లాడారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, మరొకరు కావచ్చు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని వారి తల్లిని తండ్రిని కూడా ఉటంకిస్తూ ఆయన మాట్లాడినటువంటి భాష మరి యావత్తు ఆంధ్ర ప్రజల్ని కూడా కించపరిచే విధంగా ఉండేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఈ విధంగా పెద్ద ఎత్తున అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏదైతే
ఒక అశాంతిని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయడం ద్వారా ఏదైతే కూటమికి చెందినటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి వైసీపీ వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోంది అనేటువంటి భావన మా అందరికీ కూడా కలుగుతూ ఉంది. ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి అసభ్య పదజాలం వాడడం అనేది చాలా కాలంగా అధికారంలో ఉన్నాం కూడా దీనికి మినహాయింపు లేదు. ఆ వేళ ఉన్నటువంటి కొడాలి నాని కానీ, లేకపోతే ఆయన ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా ఇంకొక సీది అప్పలరాజు కానీ, ఈ విధంగా అందరికీ కూడా అసభ్యకరమైనటువంటి పదజాలం వాడడం, ఆ రాజకీయపరమైనటువంటి విమర్శలు రాజకీయాలకే పరిమితం కాకుండా తల్లిదండ్రులను, భార్య బిడ్డలను, యావత్ స్త్రీలోకం కూడా అమాన్యపడే విధంగా మాట్లాడడం, వ్యాఖ్యానాలు చేయడం అనేది గతంలో కూడా జరిగింది. ఈ రకమైనటువంటి వైఖరిని భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలం వాడేటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరికి వారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి వంతు బాధ్యతగా వారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేది కేంద్ర మంత్రిగా స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు కూడా లాభాల బాటలు పట్టించాలని మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. సీఎం హోదాలో ఆయన కేంద్ర మంత్రులను కలిసి ప్రధానిని కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన చూస్తున్నారు. మంత్రులు ఇటు కేబినెట్ మంత్రులు, ఏపీ సంబంధించిన అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎంపీలందరూ కూడా వారి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వైసీపీ కావాలని ఈ విధంగా విధ్వంసం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయాలనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇవాళ మా అందరి దృష్టి ఎన్నికలు అయిపోయాయి. ప్రజలు పెద్ద ఎత్తున తీర్పునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలకు అనుకూలంగా కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీ గెలుపొందడం జరిగింది. ఇవాళ మా దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏదైతే గత 5 సంవత్సరాల్లో కుంటిని పడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున కేంద్రం నుండి నిధులు సంపాదించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడిని ప్రోత్సహించాలి, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలి అనేటువంటి దిశగా మేమంతా కూడా నిరంతరం కష్టపడుతున్నాం. దీనికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో మరి అనేక సార్లు ఆయన ఢిల్లీ రావడం, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మేము కూడా వారితో పాటు అనేక శాఖలకు సంబంధించి మంత్రులను, ప్రధానమంత్రిని కలవడం ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధులు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి సహకరించాలని మేము రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పక్షాలను కూడా కోరుతున్నాం. కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం మీద. కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని వైసీపీ ఎంపీలందరూ చెప్తున్నారు. ఏదండి, కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తామంటారు. కలవనివ్వండి, ఒక రాజకీయ పక్షంగా కేంద్ర మంత్రిని కలిసేటువంటి అవకాశం వారికి ఉంటుంది. ఎవరైనా సరే కేంద్ర మంత్రి లేకపోతే అమిత్ షా గారిని అపాయింట్మెంట్ కలవచ్చు. అయితే వీరు చెప్పినంత మాత్రాన, వినతి పత్రం ఇచ్చినంత మాత్రాన వాస్తవ పరిస్థితుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. కేవలం 11 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి ఒక పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయినటువంటి పార్టీ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడడం ద్వారా ప్రజలను రెచ్చగొట్టి, కూటమికి చెందినటువంటి కార్యకర్తలని, పార్టీలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతి నెలకొంది అనేటువంటి ఫిర్యాదు కేంద్రానికి చేయాలనుకోవడం వారి యొక్క అవివేకానికి నిదర్శనంగా మేమైతే భావిస్తున్నాం. దాని మీద కేంద్రం వారి నిలుపత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్రం వారి అభిప్రాయం మేరకు నడుచుకునేటువంటి అవకాశం ఉంది. చూసుకుంటే రాష్ట్రంలోని శాంతి భద్రతలపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వారు కంప్లైంట్ చేయొచ్చు. చేసినప్పటింత మాత్రాన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అనేది కూడా ఇటు సీఎం రమేష్ కానీ ఇటు కేంద్ర మంత్రి భూపేతరాజు శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటే రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే విధంగా కూడా ఇటు ఏపీలోని ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ వ్యవహరిస్తోంది. వైసీపీ అధినేత జగన్ కనుసన్నల్లోనే
నుంచి జోగి రమేష్ కానీ మరోవైపు ఇతర శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంబటి రాంబాబు, ఇతర నేతలందరూ కూడా సిదిరి అప్పలరాజు వీరందరూ కూడా గతంలో ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ పైన దాడులు చేశారో ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ట్రాప్ చేసేందుకు వారు చేసిన అవినీతి అక్రమాలు డైవర్ట్ చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. వారి ట్రాప్లో ఎవరూ పడద్దు, ఎవరు కూడా కార్యకర్తలు ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు అంటే బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీకి సంబంధించిన ఏ ఒక్క కార్యకర్త కూడా వారి ట్రాప్లో పడద్దు, ఎవరు కూడా వారిపై దాడి చేయొద్దు, అందరూ కూడా సంయమనం పాటించాలి, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా సీఎం రమేష్ అలాగే మరోవైపు శ్రీనివాస్ వర్మ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ వ్యక్తివి, న్యూఢిల్లీ.